నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ వేగం పెంచింది. ఎక్కడ అనుమానం వచ్చినా, ఎక్కడ అవినీతి ఆరోపణలు వచ్చినా పక్కా సమాచారంతో తనిఖీలు చేస్తుంది. మొత్తం కూడా వివరాలను కూడా బయటపెడుతుంది. దీంతో ఒక్కసారిగా ఈ మధ్యకాలంలో అధికారులకు సంబంధించిన అన్ని ఆస్తుల విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒక రకంగా అధికారుల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ అంశం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ప్రధానంగా గురువారం ఉదయం నుండి అయితే మాత్రం ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఒక కారణంతో పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజ్ లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అయితే మాత్రం తనిఖీలు చేస్తుంది. ఇందులో భాగంగా అన్ని బృందాలుగా విడిపోయి ప్రాంతాల వారిగా అయితే మాత్రం ఏకకాలంలో అయితే మాత్రం మొత్తం కూడా ఒక రకంగా దాడులు చేస్తుంది. మొత్తం ఆస్తుల వివరాలు మొత్తం కూడా రికవరీ, అలాగే ఏమేమి దొరుకుతున్నాయో దానిపైన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా మొత్తం సెర్చ్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం వరంగల్ జిల్లా ఏసీబీ డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బోడుప్పల్ నివాసం, అలాగే భూపాలపల్లి జిల్లా, దాంతోపాటు సూర్యాపేట జిల్లా, వికారాబాద్ జిల్లాలోని తాండూరుతో పాటు ఆయన బంధువులు సన్నిహితులకు సంబంధించిన 12 ప్రాంతాల్లో ఏకకాలంగా ఏసీబీ అయితే మాత్రం ఇటు బృందాలుగా విడిపోయి అయితే మాత్రం తనిఖీ చేస్తుందట. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు రావాల్సిన అవసరం ఉండే అయితే ప్రస్తుతం ఇంకా చాలా విషయాలు కూడా వస్తున్నాయి. చాలా కోట్ల కొద్ది ఆస్తులు కూడా మొత్తం కూడా ఆయన అక్రమంగా కూడబెట్టారన్న సమాచారం కూడా బయటకు వస్తుంది. భూపాలపల్లి ఏఈడిగా పనిచేస్తూ ములుగు జిల్లా ఇన్ఛార్జ్గా వేరుస్తున్న జయరాజ్పై కొన్ని నెలలుగా తీవ్ర అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయంట. ముఖ్యంగా భూపాలపల్లి పరిధిలో ఇసుక అక్రమ రవాణా, గనుల దోపిడీదారులతో చేతులు కలిపి ఆయన కొంతకాలంగా ఈ యొక్క ఆర్థిక వ్యవహారాలు చేస్తున్నట్టు కూడా పక్కా సమాచారం కూడా అందిందట. దీనిలో భాగంగా మొత్తం పోలీసులు అయితే మాత్రం సోదా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇంకా మరింత సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో సోదాలో భాగంగా పెద్ద ఎత్తున నగదు, బంగారం, కీలకమైన భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, బినామీ ఆస్తుల వివరాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తోంది. ఇదే సందర్భంలో భూపాలపల్లి మైన్స్ ఏడిఈ కార్యాలయం కూడా ఓ ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారంట. అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఆ ఉద్యోగికి సంబంధించిన దగ్గర తీసుకొని కూడా అదుపులో తీసుకొని ఏం జరిగింది, అలాగే ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, ఎవరు దీని వెనుక ఎవరున్నారు, అలాగే ఎక్కడెక్కడి నుండి ఎలా ఈ నగదు ట్రాన్సాక్షన్ జరిగాయి, ఎవరి పాత్ర ఉందనే దానిపైన మాత్రం సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో అయితే మాత్రం ఉన్నారట. అయితే కాగా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాజ్కు ఇటీవలే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే మాత్రం ఉత్తమ అధికారిగా ఆయనకు అవార్డు రావడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఓవైపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అవార్డు ఆయనకు వచ్చింది, ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇదే సందర్భంలో లేటెస్ట్గా 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని మొత్తానికి ఏసీబీ అధికారులకు సమాచారం రావడంతో పెద్ద ఎత్తున ఇప్పుడైతే మాత్రం తనిఖీ కొనసాగుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. అవార్డు అందుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే ఇళ్లపై ఏసీబీ దాడులు జరపడం అధికార వర్గాల్లో కాస్త కలకలం రేపుతుందట. అన్ని ప్రాంతాల్లో సోదాలు పూర్తయిన అనంతరం జయరాజ్ అక్రమాస్తుల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్టయితే మాత్రం తెలుస్తుంది. ఇలా ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఏసీబీ అయితే మాత్రం చాలా దూకుడుగా వెళ్తుంది. ఏ చిన్న సమాచారం వచ్చినా, ఏ చిన్న అనుమానం వచ్చినా, ఏ చిన్న ఆధారం దొరికినా పక్కాగా ప్లాన్ చేసుకొని బృందాలుగా విడిపోయి మొత్తానికైతే మాత్రం ఎక్కడ సమాచారం లీక్ కాకుండా అయితే మాత్రం ఇటు ఆపరేషన్ చేస్తుంది. ఇందులో భాగంగా లేటెస్ట్గా అయితే మాత్రం ఈ భూపాలపల్లి జిల్లా సంబంధించిన ఏదైతే మైన్స్ సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారో జయరాజ్ విషయంలో అయితే మాత్రం కాస్త అవినీతి ఆరోపణలకు సంబంధించిన సమాచారం రావడంతో పక్కాగా సమాచారాన్ని సేకరించి ఎక్కడెక్కడ ఆయన సన్నిహితులు ఉన్నారు, బినామీలు ఉన్నారు, బంధువులు ఉన్నారన్న సమాచారాన్ని కూడా మొత్తం కూడా సేకరించి ఏకకాలంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో, అలాగే ఇటు వికారాబాద్ జిల్లాలో, మొత్తానికి హైదరాబాద్లో ఆయన నివాసం ఉంటున్న బోడుప్పల్లో ఇలా బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన ఇళ్లలో కూడా ఇటు సోదాలు కొనసాగుతున్నాయట. మొత్తానికి సాయంత్రం వరకు అయితే మాత్రం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం 100 కోట్లకు పైగా ఆస్తులు అయితే మాత్రం రకరకాలుగా ఇటు భూముల రూపంలో, నగదు రూపంలో, బంగారం రూపంలో, రకరకాల రూపంలో అయితే మాత్రం కూడబెట్టుకున్నారని తెలుస్తుంది. పూర్తి సమాచారం అయితే మాత్రం సాయంత్రం లోపు మరికొద్ది గంటల్లో ఏసీబీ అధికారులు అయితే మాత్రం మీడియా ముందుకైతే వచ్చి చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ
ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో దూకుడు పెంచారు. అధికారులకైతే మాత్రం టార్గెట్గా మొత్తానికైతే మాత్రం ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఎక్కడ సోదాలు జరిగినా మాత్రం 100 కోట్లకు పైగా 100 కోట్లకు సంబంధించిన వార్తలే బయటకు వస్తున్నాయి. ఆధారాలతో సహా అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఇలా మొత్తానికి అధికారుల పైన కూడా ఒక రకంగా ప్రజల్లో ఇటు అసంతృప్తి కూడా వస్తుంది. ఏ చిన్న చిన్న ఉద్యోగులు సైతం ఏ ఉద్యోగి అయినా కూడా మొత్తం చాలా దారుణంగా సంపాదిస్తున్నారంట బయట చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఏసీబీ మొత్తానికైతే లేటెస్ట్గా గురువారం ఉదయం నుండి జయరాజ్ సంబంధించిన ఆస్తుల విషయాల్లో అయితే మాత్రం బృందాలుగా విడిపోయి మొత్తం జిల్లాల వారీగా కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఇటు కొనసాగుతున్నాయి. మరి ఈ తనిఖీ కొనసాగుతుంది. పూర్తి వివరాలు అయితే మాత్రం ఇక వరంగల్ సంబంధించిన ఏసీబీ సంబంధించిన డిఎస్పీ సాంబయ్య గారు చెప్పే సమాచారం బట్టి ఎంత జరిగింది, ఎక్కడెక్కడ ఎంత దొరికింది, అలాగే ఏం జరిగింది అనే దానిపైన ఆయన చెప్పే వివరాలను బట్టి ఈ యొక్క తనిఖీకి సంబంధించిన అంశం కూడా పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.